అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో ఏంటిది మనము సెకండ్ లెసన్ అయినటువంటి రెయిన్ అండ్ రివర్ నేర్చుకుంటున్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం టెక్స్ట్ బుక్లో నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుంటున్నాం. అలాగే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయండి. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పేపర్ క్లిప్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈరోజు మార్నింగ్ మేము పేపర్ క్లిప్స్తో పాటు జీకే క్వశ్చన్స్ కూడా మేము మనకు అప్డేట్గా ఇస్తున్నామండి. ఒక్కసారి ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే, ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈస్ వెరీ క్రూషియల్లీ డిపెండెంట్ ఆన్ వాటర్. ప్రతి ఒక్క ప్రాణి కూడా వాటర్ మీద ఆధారపడి ఉంటుంది. యాజ్ యూ నో, ఓవర్ 71% ఆఫ్ ఎర్త్స్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. ఇది మనకు టెట్లో ఫ్రీక్వెంట్గా అడిగారండి క్వశ్చన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. We depend on water for growing crops, but we do not get water uniformly over the year. మనము వాటర్ ఏంటిది పంటలు పండించడానికి అంటే యూజ్ చేస్తాం కదా, కానీ త్రూ అవుట్ అంటే 12 నెలలు ఉంటాయి సంవత్సరంలో. 12 నెలలు మనం పండియం కదా, అలాగే 12 నెలలకు సరిపడ్డ మనకు వాటర్ దొరుకుతుందా? దొరకదు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నాట్ అవైలబుల్ యూనిఫామ్లీ ఆల్ ఓవర్ ద ఎర్త్. సేమ్ ప్రతి ఒక్కరికి ఇదే పరంగా ఉంటుంది. అంటే అందరికీ ఎట్లా ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మన అమెరికా వాళ్ళకు ఒక సీజన్ ఉంటుంది, యూరప్ వాళ్ళకు ఒక సీజన్, ఇండియా వాళ్ళకి ఒక సీజన్. ఒక్కొక్క దాంట్లో 4 పంటలు, 3 పంటలు, 2 పంటలు, ఒక్కొక్కరికి ఒకటే పంట, ఒక్కొక్కరికి అసలు పంటనే ఉండదు. అంటే వాళ్ళు మైగ్రేట్ అంటే వేరే దేశాల నుండి తీసుకొస్తారు. ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము, nor is the quality of water the same everywhere. Discuss the following in the class. In which months you get rain? In which part of the village or town do you have more water or less water? ఎక్కడ మీకు అంటే ఏ సీజన్లో ఏ మంత్స్లో రెయిన్ వస్తుంది, అలాగే ఎక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది. వేర్ డూ యూ గెట్ డ్రింకింగ్ అంటే గుడ్ డ్రింకింగ్ వాటర్, అండ్ వేర్ డూ యూ గెట్ సాల్టీ ఆర్ హార్డ్ వాటర్. ఇక్కడ మనకు డ్రింకింగ్ వాటర్ ఎక్కడ నుండి దొరుకుతుంది, సాల్టీ ఆర్ హార్డ్ వాటర్ అంటే హార్డ్ వాటర్ అంటే ఏంటిది, ఉప్పు నీరు, సముద్రపు నీరు అంటాం కదా, అవి ఎక్కడ దొరుకుతుంది. ఇన్ ద ఫాలోయింగ్ చాప్టర్స్ వీ విల్ స్టడీ అబౌట్ ద డైవర్సిటీ ఇన్ వాటర్ అవైలబిలిటీ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ఓకేనా అండి. 70% ఆఫ్ వాటర్ అంటే ఏంటిది, మన ఎర్త్ సర్ఫేస్ మీద 70% ఆఫ్ వాటర్ కవర్ అయి ఉంది, ఇంకా జస్ట్ 29% ఆఫ్ ల్యాండ్ కవర్ అయి ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ ఎవాపరేషన్ చూసుకున్నట్లయితే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోండి మీరు, వాటర్ టు వేపర్, వాటర్ నుండి వేపర్గా మారుతుంది కదా, దాన్నే ఎవాపరేషన్ అంటారు. మరి కండెన్సేషన్ అంటే ఏంటిది, దానికి రివర్స్. వేపర్ ఉంది కదా, వేపర్ని వాటర్గా మార్చడం కండెన్సేషన్, అంతే, ఇంకేం లేదు ఇక. సరే, దీని గురించి ఇంకొక 2 ముక్కలు ఎక్కువ నేర్చుకుందాం. ఏంటిది కండెన్సేషన్లో చూస్తే కొంచెం చూద్దాం. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఈస్ నోన్ యాజ్ ఏంటిది, ప్రెసిపిటేషన్ అంటే ఏంటిదో ఒక్కసారి చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక డెఫినేషన్ తీసుకొని వచ్చాను, చూడండి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఈస్ నోన్ యాజ్ ప్రెసిపిటేషన్. అంటే ఏంటిది, డ్యూ, ఫాగ్, రెయిన్, స్నో ఆర్ హెయిల్, వడగండ్ల వాన ఉంటుంది కదా, అదైనా కానివ్వండి. డ్యూ, ఇప్పుడు మనకు ఐపీఎల్ మ్యాచెస్ నడుస్తున్నాయి కదా, దాంట్లో డ్యూ కోసం ఒక పెద్ద తాడు ఇంకా ఒక ఏంటిది తీసుకొని పోతారు. అంటే ఏంటిది, చిన్న పొగ మంచి ఉంటుంది కదా, అంటే ఎందుకు, బాల్ అనేది రబ్ అంటే జారకుండా ఏం చేస్తారు వాళ్ళు, అదంతా కూడా గ్రౌండ్ని క్లీన్ చేస్తారు. అదొకటి ఎగ్జాంపుల్ పెట్టుకోండి. ఫాగ్ అంటే మనము ఎక్కువ వింటర్ సీజన్స్లలో మనము లేవగానే అని మనము ఒక్కసారి నోరు తెరవగానే మనకు కొన్ని మాయిశ్చర్ అనేటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే నేను రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చానంటే మీకు ఈజీగా అర్థం కావడానికి. ఓకేనా. ఇక్కడ వాటర్ సైకిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ మనకు ఇది ఏంటిది, ఇదంతా కూడా ఒక రివరు ఆర్ సీ ఆర్ సంథింగ్ ఓషన్స్ అనుకోండి. ఇట్లా మీదికి పోతుంది, ఇట్లా మీదికి పోయినప్పుడు అదంతా కూడా మిక్సప్ అవుతుంది. ఇక్కడ మీదికి పోయినప్పుడు ఈ డస్ట్ అది ఇది అంతా కూడా మిక్సప్ అయిపోయినప్పుడు మనం ఇది ట్యాంక్ అనుకోండి మీరు, ఈ ట్యాంక్లో వాటర్ ఎక్కువ నిండితే ఏమవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది. సేమ్ అట్లనే రెయిన్ కూడా అట్లనే వస్తుంది. సేమ్ ఇదే క్లియర్గా మెన్షన్ అయి ఉంది టెక్స్ట్ బుక్లో. అక్కడ డస్ట్ తర్వాత క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతుంది, ఆ క్లౌడ్స్లలో అన్నీ కూడా ఫిలప్ అయిన తర్వాత అది ఓవర్లోడ్ అయిన తర్వాత అది చిన్న డ్రాప్స్గా కింద రెయిన్గా మనకు మారడం జరుగుతుంది. సేమ్ అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, ఎవాపరేషన్ అవుతుంది, ఇట్లా అయిపోతుంది, మళ్ళీ ఇట్లా వస్తుంది, అంతే, ఇంకేం ఉండదు. ఓకేనా. ఒక్కసారి చదువుకోండి నా కోసం.
చదువుకుంటారు అనుకుంటానా. ఒక్కసారి ఇక్కడ చూద్దాం మాన్సూన్ విండ్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనకు ఏంటిది ఋతుపవనాలు జూన్ 1 నుండి 5వ తారీఖు వరకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది అని మనకు పేపర్ న్యూస్లో వచ్చింది. ఇక్కడ ఇది ఇట్లా ఈ వే ఉంది కదా, ఇదంతా కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్. ఇదేంటిది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ని మనము నైరుతి పవనాలు అని కూడా అంటాము. ఓకేనా, ఇది ఖచ్చితంగా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏంటిది తిరోగమన పవనాలు కూడా ఉంటాయి, రివర్స్ అన్నట్టు. అవి ఏంటియో కూడా నేర్చుకుందాం. ఇక మీకు ఇంత క్లియర్గా మెన్షన్ చేస్తాను నేను, కనీసం ఒక్క లైక్ కూడా కొట్టడం మీకు అంటే ఆ మనిషి ఎందుకు ఒప్పుకుంటలేదో నాకు అర్థమవుతలేదు. కాబట్టి కొట్టండి ఇప్పటికైనా. ఇక్కడ చూద్దాం మనము దీన్ని ఇట్లా డివైడ్ చేసుకోండి. ఈ గ్రీన్ అంతా కూడా ఏంటిది మనకు హెవీ ఏంటిది హై రెయిన్ఫాల్ అంటాము, లేకపోతే హెవీ రెయిన్ఫాల్ అన్నట్టు. ఈ ఎల్లో అంతా కూడా నార్మల్, ఇది రెడ్ అంతా కూడా లో అన్నట్టు. ఇవన్నీ కూడా మనకు కరువు జిల్లాగా మనము దేనిని అంటాం, మనకు ప్రైమరీ క్లాసెస్లోనే ఉంది. ఏంటిది మనకు మహబూబ్ నగర్ని అంటాము. అవునా కాదా? మనకు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బిట్ కూడా మేము చెప్పాము ప్రీవియస్. మనకు దాదాపుగా 3rd నుండి 7th, ఇప్పుడు 7th రన్ అవుతుంది. మీరు ఖచ్చితంగా అన్ని ప్లేలిస్టులు ఉన్నాయి. మీకు ప్లాన్స్ 90 to 100 రావాలనే ప్లాన్స్ కూడా ఉన్నాయి. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఒక్కసారి ఛానల్లో వెళ్ళిపోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక మీరు ఎట్లా కొట్టారో నేను కూడా చూస్తాను. ఓకే, కొన్ని చూద్దాం. ట్రిబ్యూటరీస్ అంటే ఏంటిది, స్మాల్ రివర్స్ ఆర్ స్ట్రీమ్స్ విచ్ జాయిన్ ఏ లార్జ్ రివర్. అంటే ఏంటిది మనకు చిన్న కాలువలు లేదా పిల్ల కాలువలు అని కూడా అంటాము. ఇప్పుడు మనకు ఎక్కువ రెయిన్ రావడానికి కొన్ని మనం హరితహారం అనేటువంటి మనము కొంచెం ప్రోగ్రామ్స్ అనేవి చేపట్టడం జరిగింది 2014 నుండి. దాంట్లో 230 crore శాప్లింగ్స్ అంటే ఏంటిది, అంటే ఇది మనం ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. ఏంటిది గ్రీనరీ ఇన్ తెలంగాణలో వనజీవి రామయ్యకి సంబంధించిన దాంట్లో నేర్చుకున్నాం. 230 కోట్ల మొక్కలను ఎట్లా నాటారంటే ప్రతి విలేజ్కి 40,000 ఇచ్చారు. ఓవరాల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 40 lakhs ఇచ్చారు. మనకు దాంట్లో ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఎంత, 119. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం ఇది చెప్పుకున్నాం. నెక్స్ట్ ఒక్కసారి ఇక్కడ హ్యూమిడిటీ, తేమ అంటే ఏంటిది, ద అమౌంట్ ఆఫ్ ఇన్విజిబుల్ వాటర్ వేపర్స్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్. మన అట్మాస్ఫియర్లో ఇన్విజిబుల్గా అంటే కనబడనట్టు అనుకోండి, కనబడేటువంటి ఏంటిది తేమ అంటే వాటర్ వేపర్స్ ఉంటాయి కదా, వాటిని మనం హ్యూమిడిటీ అని అంటాం. ఇక్కడ స్కల్ట్రీ అంటే ఏంటిది, మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం చెమట పుట్టగానే మనకు అంతా కూడా జిడ్డుగా అనిపిస్తుంది. ఆ జిడ్డుగా అనిపించడంని స్కల్ట్రీ అంటాము. వీ ఫీల్ స్టిక్కీ అండ్ సచ్ వెదర్ వెన్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఇంక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు, హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు అంతా ఏమనిపిస్తుంది, అంతా జిడ్డుగా అనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. వైండ్ కమ్స్ ఆల్ ఫ్రమ్ అరేబియన్ సీ అండ్ ద బే ఆఫ్ బెంగాల్. మన అందరికీ తెలుసు ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది ఏంటిది అరేబియన్ సీ. ఇట్లా నుండి వస్తుంది, ఇట్లా నుండి కూడా వస్తుంది. ఒక్కసారి చూద్దాం. మరి ఇప్పుడు మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఇది బి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఏ నుండి బికి పోవడం అంటే మాన్సూన్ విండ్స్ ఎట్లా అంటామంటే, ఇప్పుడు మనకు వచ్చేటువంటి జూన్లో అన్నీ కూడా మనకు మాన్సూన్స్ అయిపోతున్నాయి. మనకు దాదాపుగా సమ్మర్లోనే వస్తాయి ఇవి ఎక్కువ. ఏంటిది వీటిని మనం ఏమంటామంటే ఇప్పుడే చెప్పాం కదా, నైరుతి పవనాలు అని అంటాము. ఓకేనా అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దే ఆర్ కాల్డ్ మాన్సూన్ విండ్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అంటే ఏంటిది, నైరుతి పవనాలు. ఏదైతే అరేబియన్ సీ నుండి మీదికి నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుండి పోతే అది కూడా సమ్మర్లో, అది ఓన్లీ సమ్మర్లోనే వస్తుంది అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సౌత్ వెస్ట్ టు ఏంటిది నార్మల్స్ రెయిన్స్ వస్తాయి ఎప్పుడు, మిడ్ ఆఫ్ ద జూన్. సడన్లీ చేంజెస్, ఇప్పుడు మనకు మే నడుస్తుంది కదా, నెక్స్ట్ ఏంటిది జూన్ ఉంటుంది. సడన్గా చేంజెస్ అనేవి వస్తాయి. అది ఎందుకంటే దీనివల్లే, అంటే ఈ గాలుల వల్లే. ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూస్తే నార్త్ ఈస్ట్ అది హెవీ రెయిన్స్ అన్నట్టు. ఓకేనా. మనకు ఇంకొకటి ఎట్లా మనం కనెక్ట్ చేసుకొని చెప్పుకోవాలంటే, ఇప్పుడు తెలంగాణ ఉంది, ఇది మనము నార్త్ ఈస్ట్. ఓకేనా. ఇది సౌత్ ఈస్ట్. దీంట్లో మనకు నార్మల్ రెయిన్స్ అనేవి వస్తాయి.
ఇదంతా కూడా కరువు జిల్లాలు. మహబూబ్ నగర్, జోగులాంబ వెరీ లిటిల్ రెయిన్‌ఫాల్. ఇవి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, తర్వాత మంచిర్యాల, తర్వాత కొమరం భీం, ఆసిఫాబాద్ ఇవన్నీ కూడా హైలీ రెయిన్‌ఫాల్స్. ఓకేనా? వాటికి సంబంధించింది. తర్వాత మనము మే టు అక్టోబర్ మధ్యలో బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ రెయిన్ గేజ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ బిట్ అడిగానండి. ఓకేనా? టెట్లో అడిగారు, అలాగే మనకు డిఎస్సిలో కూడా ప్రీవియస్గా అడగడం జరిగింది. కాబట్టి మీరు తప్పక నేర్చుకోగలరు. ఇన్స్ట్రుమెంట్ మెజర్మెంట్ ఏంటిది ఆఫ్ రెయిన్ఫాల్. ఇక్కడ చూసినట్లయితే మనకు రెయిన్ఫాల్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉంది అంటే అది రెయిన్ గేజ్. ఎట్లా యూజ్ చేస్తారు? సెంటీమీటర్స్లలో లేదా మనకు యూనిట్ ఏరియాస్ అని కూడా ఉంటాయి. ఓకేనా? నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇప్పుడే మనం అనుకున్నాం కదా, సౌత్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఇట్లా, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఇట్లా. ఓకేనా? ఇదేంటిది? రీట్రేటింగ్ మాన్సూన్స్ తిరోగమన. ఇటు పోయినాయి మళ్ళీ ఇటు రావాలి కదా, అవి ఎప్పుడు వస్తాయి అంటే అక్టోబర్ టు నవంబర్. ఇటు పోయినప్పుడు వర్షం పడుతుంది, ఇటు వచ్చేటప్పుడు కూడా వర్షం పడుతుంది. కాకపోతే ఇటు తక్కువగా పడుతుంది, ఇటు ఎక్కువగా పడుతుంది, అంతే. ఇది దీనికన్నా షార్ట్ కట్స్ ఏమి ఉండదు. ఇక ఏమైనా ఉంటాయంటే మీరే కనుక్కోండి, మీరు కూడా మాకు చెప్పండి. లెర్నర్ జోన్కి మేము కూడా ఆచరిస్తాం. ఓకేనా? ఇది మాకు గోదావరి. ఇక్కడ నిజామాబాద్ కందకుర్తి అనేటువంటి విలేజ్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇట్లా 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 దాదాపుగా తెలంగాణలో 7 డిస్ట్రిక్ట్స్ని దాటుకుంటూ పోతుంది. ఓకేనా? ఇక్కడ మంజీరా అనేది ఉంది. తర్వాత మనము కృష్ణా ఉంది. ఇవన్నీ కూడా మనకు మేజర్గా. తుంగభద్ర అనేది మనకు కరెక్ట్ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ని విడగొడుతుంది. 3 స్టేట్స్గా పారుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇండియా హ్యాస్ లాంగ్ వే కోస్ట్ లైన్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ఫేస్డ్ విత్ డిస్ట్రక్టివ్ సైక్లోన్స్. ఫేస్డ్ ద ఏంటిది? బే ఆఫ్ బెంగాల్. మనం అందరికీ తెలుసు. ఇదంతా కూడా వెస్ట్, ఇదంతా కూడా ఈస్ట్. ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇటేమో అరేబియన్ సీ ఉంటుంది. మనం ఇటు చూస్తే మనకు దాదాపుగా 4 ఉంటాయి. ఏంటిది? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తర్వాత మనకు వెస్ట్ బెంగాల్. ఓకేనా? సైక్లాన్స్ అనేవి జూన్ టు డిసెంబర్ మధ్యలో వస్తుంది. తర్వాత ఒకటి వరస్ట్ అంటే దాదాపుగా 10,000 మందిని చంపేసినటువంటి ఒక సైక్లోన్ ఉంది. ద వరస్ట్ సైక్లోన్ హిట్ ద ఈస్ట్ కోస్ట్. మనందరికీ తెలిసి ఈస్ట్ కోస్ట్ అంటే ఇదే ఆంధ్ర, తర్వాత తమిళనాడు, తర్వాత ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ప్రాంతాలు. చూసినట్లయితే నవంబర్ 1977లో వచ్చింది. 6 మీటర్ ఏంటిది ఎత్తున, అంటే ఒక మనిషి ఒక ఏంటి పెద్ద అంటే ఒక మనిషి కాదు, ఇక అది ఒక 6 మీటర్స్ అంటే దాదాపుగా మనకు ఒక చిన్నపాటి బిల్డింగ్, అంటే ఒక ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లును కూడా ముంచేసేటువంటి వేవ్స్, అంటే అంత పెద్ద పెద్ద అలలు వచ్చినాయట. అప్పుడు ఏంటిది? అక్కడ ఉన్నటువంటి విలేజెస్ దాదాపుగా 100 విలేజెస్ అనేవి కొట్టుకుపోవడం జరిగింది. దాంట్లో 9,941 పీపుల్ ప్రజలు చనిపోవడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇది మనకు హౌ కెన్ పీపుల్ మీట్ ద ఛాలెంజ్ ఆఫ్ డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్. ఇది మీరే చదువుకోండి. ఓకేనా అండి? దీంతో మనకు క్లాస్ అనేది అయిపోయింది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటిదంటే మీరు వాట్సాప్ గ్రూప్స్లలో కూడా జాయిన్ అవ్వండి. అయితే మీకు డైలీగా ప్రతి ఒక్క అప్డేట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని మేము అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ.